మార్కండేయుని జననం. మృకండు మహర్షి మరుద్వతి దంపతులకు సంతానం లేకపోవడంతో శివుని కోసం ఘోర తపస్సు చేస్తారు. శివుడు ప్రత్యక్షమై వారికొక కోరిక కోరుకోమంటాడు. గుణవంతుడు కాని 16 ఏళ్లు మాత్రమే జీవించే కొడుకు కావాలా, లేక దుర్మార్గుడై 100 ఏళ్లు బతికే కొడుకు కావాలా అని అడుగుతాడు. ఆ దంపతులు సద్గుణవంతుడైన కొడుకునే కోరుకుంటారు. అలా మార్కండేయుడు జన్మిస్తాడు. మార్కండేయుడికి 16వ ఏడు సమీపిస్తున్న కొద్దీ తల్లిదండ్రులు బాధపడటం గమనించి విషయం తెలుసుకుంటాడు. తన ఆయుష్యును పెంచుకోవడానికి పరమశివుణ్ణి శరణువేడుతాడు. ప్రాణాలు తీయడానికి యమధర్మరాజు స్వయంగా వస్తాడు. అప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా హత్తుకొని ప్రార్థిస్తుంటాడు. యముడు విసిరిన పాసం శివలింగానికి కూడా చుట్టుకుంటుంది. దానికి ఆగ్రహించిన శివుడు లింగం నుండి ఉద్భవించి లింగోద్భవమూర్తిగా యముణ్ణి ఎదిరించి మార్కండేయుణ్ణి రక్షిస్తాడు. మార్కండేయుడి భక్తికి మెచ్చిన శివుడు అతనికి మార్కండేయ పురాణాన్ని రచించే శక్తిని మరియు ఎప్పటికీ 16 ఏళ్ల ప్రాయంతో ఉండే చిరంజీవిత్వాన్ని ప్రసాదిస్తాడు. ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి.